గ్రాసరీస్ కోసము రత్నదీప్ కి అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ దొరికే కొన్ని హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ గురించి అయితే చూపిస్తా. పిల్లలకైతే చాలా బాగా హెల్ప్ అయితే, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు అన్నట్టు. సో హెల్దీగా ఉంటాయి, ఇన్స్టాంట్ గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ హెల్దీ ఆప్షన్ వచ్చేసి ఈ పఫ్డ్ రైస్ అన్నమాట. ఇవి మొక్కజొన్నలతో చేసే పఫ్డ్ రైస్. కుర్కురేకి రీప్లేస్మెంట్ లాగా ఉంటది. కొంచెం ఫ్రై చేసి ఇచ్చేసినాం అనుకోరి మస్తు టేస్ట్ ఉంటాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లనే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను కదా, అటుకులు మనకి అన్ని రకాల మిల్లెట్స్ లో దొరుకుతాయి అని చెప్పేసి ఇవి ఇక్కడ చూపిస్తున్నా చూడు. రాగులు, సజ్జలు, బార్లీ, జొన్నలు, అన్ని రకాల మిల్లెట్స్ అయితే దొరుకుతాయి. వీటిని మీరు పాలల్లో వేసుకొని తినొచ్చు, పోపు వేసుకొని ఉప్మాలాగా కూడా తినొచ్చు అన్నట్టు. అట్లనే యాక్టివ్ పాప్కార్న్ కి బదులుగా ఇలాంటి పాప్కార్న్ గింజలు అయితే తీసుకొని తక్కువ ఆయిల్ వేసేసుకొని ఎలాంటి సాల్ట్స్ అవన్నీ లేకుండా హ్యాపీగా మీరే హెల్దీగా పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇవి హెల్దీ ఆప్షన్స్ అన్నమాట. సో అట్లనే దాక్షికి వెజిటబుల్స్ ఎట్లా ఏరాలి అనేది కూడా నేను ఇక్కడ ప్రాక్టీస్ చేపిస్తున్నాను అనమాట. ఆనియన్స్ అన్ని వాడే ఏరినాడు. సో వీటితో పాటు కొన్ని డ్రైనర్స్ కూడా తెచ్చిన, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇవి మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.